పోసాని కృష్ణమురళి అరెస్టు చేసిన పోలీసులు నేడు రాజంపేట కోర్టులో హాజరుపరచనున్నారు. రాత్రి హైదరాబాద్ లో ఉన్న పోసానిని రాత్రి అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. గతంలో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 35 కింద పోసానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో నటుడు పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగారు. తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని, తనకు ఆపరేషన్ అయ్యింది, చెయ్యి నొప్పి ఉందన్నారు పోసాని. ఇక అరెస్టు చేస్తున్నామని తమకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. డైరెక్ట్ గా ఇంట్లోకి ఎలా వస్తారని పోలీసులను ప్రశ్నించారు పోసాని. కేసు ఉంటే దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి అరెస్టు చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, పోసాని అరెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క పోసాని అరెస్ట్ పైన చాలా అనుమానాలు ఉన్నాయంటూ అటు వైసీపీ అంటుంది, మరోపక్క పోసాని వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. నాకు రీసెంట్ గా సర్జరీ అయింది, ఆరోగ్యం బాలేదు, చేయి నొప్పి ఉంది, నోటీసులు తీసుకుని తెల్లవారుజామున వస్తామంటూ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయినా కూడా పోలీసులు వినకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు వైసీపీలో మరో వికెట్ ను ఈ రోజు నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసాం. అయితే మాజీ వైసీపీ లీడరుగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని ఉన్నట్లుండి హఠాత్తుగా అరెస్ట్ చేయడాన్ని చాలా మంది, అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి నిన్న రాత్రి రాయదుర్గంలోని అపార్ట్మెంట్ ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లినటువంటి రాయచోటి పోలీసులు పోసానిని అరెస్ట్ చేసి కడపకు, అదే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కేసు నమోదైందో ఓవులవారిపల్లి రైల్వే కూడూరు వద్ద, ఆ ఓవులవారిపల్లి పోలీసులు అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి పోసాని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే స్థానిక పోలీసులకు సమాచారం కూడా ఇచ్చి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నేను రాత్రి చూసాం. అయితే పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓవులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోసానిపై ఐపీసీ సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3 కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులు కూడా నిన్న రాత్రి ఇచ్చారు. అయితే ఈ రోజు డేట్ తో ఉండడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు వైసీపీ నాయకులు కూడా కావచ్చు. గతంలో చంద్రబాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే కులాల పేరుతో కూడా దూషించడము, అలాగే ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారన్న పోసానిపై కేసు నమోదు పెట్టారు జనసేన నేత, లోకల్ గా ఉన్నటువంటి జోగినేని మణి. ఇదే కేసులో అరెస్టు చేయడానికి వచ్చినటువంటి పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఓల్వార్ పిఎస్ కు తీసుకొచ్చి ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరిస్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీస్ వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏపీఎఫ్ టీవీడీసీ చైర్మన్ గా పనిచేశారు. ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో ఆయన అసభ్యకరంగా దూషించారని చెప్పి కూడా కూటమి నేతలు కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే సిఐడి కేసు నమోదు చేసింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదయ్యాయి, అటు చిత్తూరు, మిగతా అన్ని జిల్లాల్లో కూడా. ఆ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు సిఐడి విభాగానికి సంబంధించినటువంటి వారు నిన్న రాత్రి పోసాని అరెస్ట్ చేశారు. అయితే దీనిపై మాత్రం పెద్ద ఎత్తున పోసాని అరెస్ట్ పై మాత్రం అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ సతీమణి కూడా చెప్పారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పలేదని, అలాగే ఎందుకు తీసుకెళ్తున్నారో అసలు నోటీసు ముందుగా ఇచ్చి ఉండాల్సింది కదా, ఒకవేళ ఇచ్చి మాకు ఆ పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి లేదా విచారణకు రమ్మని చెప్పినా మేము వచ్చి సహకరించే వాళ్ళమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాకు అధికారం ఉంది,
ఏదైనా కేసు ఉంటే ఎక్కడికైనా దేశంలో ఎక్కడికైనా వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసే బాధ్యత అలాగే ఆ హక్కు మాకుందని చెప్పి పోలీసులు కూడా చెప్పడం ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు పోసాని ఫోన్ లాగేసుకున్నారని ఎంత చెప్పినా పోలీసులు వినలేదని చెప్పి కూడా పోసాని కుమారుడు అయితే చెప్పడం జరిగింది. అయితే పోసాని అరెస్టు పై మరోవైపు వైసీపీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం కుట్రలతోనే చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా విధ్వంసానికి బరితెగిస్తోందని మండిపడుతున్నారు. టీడీపీ కూటమి నియంత్రిత పాలనకు రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని చెప్పి కూడా కూటమిపై వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే సిఐడి విభాగాన్ని తమ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకుంటోందని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి పోసాని అరెస్టు మాత్రం రాష్ట్రంలో నిన్న రాత్రి ఏదైతే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరూ కూడా ఆలయాల దర్శన సందర్భంలో పోసాని అరెస్ట్ మాత్రం పెద్ద కలకలంగా చెప్పుకోవచ్చు. మరి పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారా లేకపోతే విచారణ చేస్తూ పోలీస్ స్టేషన్ లోనే ఇంకా ఛార్జ్ షీట్ వేయకుండా ఎప్పుడు చేస్తారన్నది కూడా తెలియాల్సింది. మొత్తానికి ఓన్లీ ఒక విచారణ కోసమే సరిపెడతారా లేకపోతే రిమాండ్ కు పంపించే ఏర్పాట్లు ఏమైనా చేస్తారా లేదన్న ఒక సందిగ్ధత అయితే అన్నమయ్య జిల్లాలో అయితే నెలకొనిందని మనం చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మీరు లోపలికి తీసుకురండి రాజలోకి తీసుకురండి మీరు ఎవరు అంటారు రాజలోకి తీసుకురండి నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయండి లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలి. పేషెంట్ కోఆపరేట్ చేపడతారండి.